వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా పొద్దుటూరు ప్రజలకు ఒక మంచి శుభవార్త. మొట్టమొదటిసారిగా మన పొద్దుటూరులో ఈ ఫస్ట్ గైడ్ అనే కన్సల్టెన్సీ ఓపెన్ చేయడం జరిగింది. ఈ కన్సల్టెన్సీ ద్వారా చాలామంది స్టూడెంట్స్కి బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా వరకు మనకు ఇంటర్మీడియట్ చదివిన స్టూడెంట్స్ కానీ డిగ్రీ చదివిన స్టూడెంట్స్ కానీ చాలా వరకు వాళ్ళకు గైడెన్స్ లేదు, ప్రాపర్ గైడెన్స్ లేదు. సో అలాంటప్పుడు మేమేం చేస్తామంటే వాళ్ళకు ఒక మంచి గైడెన్స్ ఇవ్వాలనుకున్నాము. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకు మొత్తంగా బెంగళూరు కాలేజెస్ అనేది మనకు టాప్ కాలేజెస్ అనేది మన దగ్గర ఉన్నాయి. సో ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళ కెరియర్ గురించి బాధపడుతున్నారో వాళ్ళందరూ మన దగ్గరికి కన్సల్టింగ్ కోసం రావచ్చు. సో వాళ్ళకి ఏమవుతుందంటే మనం టాప్ కాలేజెస్ నుంచి వాళ్ళకి అడ్మిషన్స్ అనేది ఇప్పిస్తాము. సో దాని తర్వాత 1 మంత్ అనేది అడ్మిషన్ తర్వాత 1 మంత్ అనేది మనం ట్రైనింగ్ ఇస్తున్నాము ఇక్కడ. ఆ ట్రైనింగ్లో ఏమి ఉండబోతుందంటే వాళ్ళకు సెమినార్స్ ఎట్లా పార్టిసిపేట్ కావాలా, డిబేట్స్ ఎట్లా పార్టిసిపేట్ కావాలా, వాళ్ళకి ఏ విధంగా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలా. సో అది అనేది అంతా మొత్తం మేము ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే వాళ్ళు ఫీజు పే చేసుకోలేకున్నారో వాళ్ళ కోసం మనము ఎడ్యుకేషన్ లోన్స్ అనేది ఇప్పిస్తున్నాము. సో ఇక్కడ మనకు టాప్ బ్యాంక్స్ అనేవి మనకు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఎగ్జాంపుల్గా యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసి బ్యాంకు, ఎస్బీఐ. సో మనకు ఈ పర్టికులర్ బ్యాంక్స్ అనేవి మనకు సపోర్ట్గా ఉన్నాయి. సో వీళ్ళ ద్వారా మనం ప్రతి స్టూడెంట్ కళ నెరవేరాలని దానికోసము మేము ఈ ఎడ్యుకేషన్ లోన్ అనేది ఫెసిలిటీ అవైలబుల్ చేస్తున్నాం ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా సోదరుడు సమీర్ అతను మాట్లాడతాడు. నమస్తే అండి. పొద్దుటూరు ప్రజలకు అందరికీ ఒక శుభవార్త. చాలా మంచి ఐడియాతో మా ఫ్రెండ్ ఫస్ట్ గైడెన్స్ అనేది పెట్టాడు. ఎందుకంటే చాలామంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే అయినా కానీ ఇంటర్ తర్వాత మనం ఏం చేయాలి, ఎలా ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ మనము పొద్దుటూరులోనే ఉండి చదువుకోవచ్చా లేదంటే బయటికి బెంగళూరు, హైదరాబాద్, ఇక్కడ ఏంటనేది వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ అనేది లేదు. కొందరు ఏం చేస్తున్నారు, ఇక్కడ మన పొద్దుటూరులోనే చదువుకుంటా ఇది చేస్తున్నారు. కొందరు ఏం చేస్తున్నారంటే బెంగళూరుకి వెళ్తున్నారు. బెంగళూరుకి వెళ్ళి అక్కడ ఏంటనేది వాళ్ళు ఏం కోర్స్ తీసుకోవాలో ఏంటనేది వాళ్ళకి తెలియట్లేదు. అంటే ఇప్పుడు బ్లైండ్గా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు సరే మా డాడీ నాకు సివిల్ చెప్పాడు, సివిల్ వెళ్ళిపోవాలి, బీకామ్ చెప్పాడు, బీకామ్ వెళ్ళిపోవాలి అంటే వాళ్ళ స్వతహాగా వాళ్ళు వెళ్ళట్లేదులే. కానీ వాళ్ళకు ఎవరైతే గైడెన్స్ చెప్తున్నారో వాళ్ళు చెప్తున్నారు కానీ వాళ్ళకి అది కరెక్ట్ గైడెన్స్ చెప్తున్నారా లేదా ఏంటనేది వాళ్ళకు కూడా తెలియట్లేదండి.
ఇప్పుడు సపోజ్ ఒక కోర్స్ చేశారు, BCA చేశారు, దానివల్ల ఏం బెనిఫిట్స్, మనకు ఫ్యూచర్ ఏంటి, ఫ్యూచర్ గ్రోత్ ఉందా లేదా అనేదే మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కటి ఏ గ్రూప్స్ అయితే కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అని ఇంకోటి ఏంటంటే ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు. అని ఇంకోటి చాలా మంచి కంపెనీస్లలో వీళ్ళు ప్లేస్మెంట్ చేస్తారు. ఇంకోటి మీకు చెప్పినట్టు మీకు బ్యాంక్ లోన్స్ అయితేనేమే కానీ మంచి కమ్యూనికేషన్ అయితే కానీ మొత్తం ఈ ఫస్ట్ గైడెన్స్ ద్వారా మీకు తెలియజేస్తున్నారు. మరి ఇంకోటి నేను ఏం చెప్పేది ఏంటంటే మీకు ప్రాపర్ గైడెన్స్ కావాలి, మెయిన్ ప్రాపర్ గైడెన్స్ కావాలి. మన ఫ్యూచర్ బాగుండాలి అంటే మనం ఏం తీసుకోవాలి. ఇప్పుడు మన ఫ్రెండ్స్ చెప్పారు, నలుగురు ఉండి బీకామ్ చెప్పారు, నలుగురు CSE చెప్పారు, నలుగురు బీటెక్ చెప్పారు. ఇదేని కాదు, మీకు స్వతహాగా ఏదని ఇప్పిస్తే మీకు అంత డౌట్ ఉంటే ఇక్కడికి రండి, ఫస్ట్ ఫస్ట్ గైడెన్స్కి రండి. ఇక్కడ రండి, మీకు ఏమేమి కావాలి ఏంటనేది అన్ని డౌట్ క్లారిఫై చేసుకోండి. మీకు ఏది ఫర్దర్ అయితే ఫ్యూచర్ ఏముంది, గ్రోత్ ఏంటనేది మీకు తెలుస్తుంది. ఇక్కడికి వస్తే అన్నీ క్లారిటీగా చెప్తాము. అని పొద్దుటూరు ప్రజలందరికీ ప్రతి ఒక్కటి విన్నపం ఏంటంటే ఫస్ట్ ప్రాపర్ గైడెన్స్ లేదు. ప్రతి ఒక్కరు దాదాపు బయట ఊళ్ళోనే చదువుకుంటున్నారు. ఇంటర్ అయితే బీటెక్ అయితే ఇంటర్ కూడా, ఇంటర్ కాలేజెస్ కూడా మనము మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంటర్ అయితే ఎక్కడైనా కానీ ఇంటర్ గురించి కానీ బీటెక్ గురించి కానీ బీకామ్ MBBS ప్రతి ఒక్కటి ఏదైతే మన 10th అయిపోగానే మనకు ఏం కావాలి, మనకేంటి, మనం ఏం చేసుకోవాలి, మన గోల్ ఏంటి అనేది ఇక్కడ ఏంటి అనేది మీకు వస్తే మీకు ప్రాపర్ ఐడియా అనేది ప్రాపర్ గైడెన్స్ అనేది మేము ఇక్కడే చెప్తాము. సో అందరూ మేము మా ఫ్రెండ్ బాగా పెట్టాడు, బాగా మంచి ఆలోచనతో పెట్టాడు ఇది ఫస్ట్ గైడెన్స్ అనేది. సో ఫస్ట్ గైడ్ అనేది పెట్టాడు. సో మీరు అందరూ దయచేసి మీకు ఏదైనా తెలియని విషయాలు ఏదైనా ఉంటే ఇక్కడికి వచ్చి తెలుసుకోండి. మంచి ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి, మంచి కంపెనీస్లో కూడా మీకు జాబ్స్ ప్లేస్మెంట్ కానీ ఇప్పించేయలేదు. థ్యాంక్ యూ. మరియు ధన్య టీవీకి ఈ ప్రత్యేకంగా వచ్చి మా కోసం వాళ్ళు అదే పనిగా వాళ్ళ టైంని కేటాయించి మనకు వాళ్ళ అమూల్యమైన టైంని కేటాయించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం ధన్య టీవీకి.